రాజేంద్రన నాయకత్వం, ఈటల రాజేంద్రన నాయకత్వం. సైడ్ అన్న ఫోన్ ఈటల రాజేంద్రన నాయకత్వం, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. ఈటల రాజేంద్రన నాయకత్వం, ఈటల రాజేంద్రన నాయకత్వం, ఈటల రాజేంద్రన నాయకత్వం. జై ఈటల, జై ఈటల. అమర హే పోలీస్ కృష్ణన్న, అమర హే అమర అమర హే పోలీస్ కృష్ణన్న, అమర హే పోలీస్ కృష్ణన్న. జోహార్ పోలీస్ కృష్ణన్న, జోహార్ జోహార్, బోలే అమర్ జోహార్ పోలీస్ కృష్ణన్న, జోహార్ జోహార్, జోహార్ పోలీస్ ఐక్యత, జోహార్ ఐక్యత, ఐక్యత. జై ముదిరాజ్, జై ముదిరాజ్. నేను అందరు కనబడాలి. నువ్వు కూడా వస్తాడు తీస్తా. నేను రాకుండా పర్లేదు. సాధిద్దాం పోలీస్ కృష్ణన్న ఆశయాలను, సాధిద్దాం పోలీస్ కృష్ణన్న ఆశయాలను. జోహార్ పోలీస్ కృష్ణన్న, జోహార్ పోలీస్ కృష్ణన్న, జోహార్ తెలంగాణ నిలబడండి. పోలీస్ కృష్ణన్న. సైడ్ జరగాలి. కానిస్టేబుల్ కృష్ణన్న. పోలీస్ ఆశయాలను, జోహార్ పోలీస్ కృష్ణన్న. సాధిద్దాం పోలీస్ కృష్ణన్న ఆశయాలను, సాధిద్దాం పోలీస్ కృష్ణన్న ఆశయాలను. ఐక్యత, ఐక్యత. జోహార్ పోలీస్ కృష్ణన్న. శ్రీకాంతాచారి దాని తొలి అమలు మాత్రం పోలీస్ 17 సంవత్సరాల క్రితం తెలంగాణ జాతి విముక్తి కోసం అమలులో ఆ మానవుని యొక్క వర్ధంతి ఉత్సవాన్ని తెలంగాణ ప్రతి పనులు నిర్వహించుకుంటా ఉన్నాం. అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్సీ బండ ప్రకాష్ గారు, ఆనాటి ఉద్యమ చేసి చైర్మన్ ఇవాళ ఎమ్మెల్సీ కోదండరామ్ గారు, అదేవిధంగా జ్ఞానేశ్వర్ గారు, శంకర్ గారు, అనేక మంది మిత్రులు ఇవాళ నివాళులు అర్పించే దాంట్లో పాల్గొనడం జరిగింది. నేను ఒకటే, అమరవీరుల యొక్క త్యాగాన్ని స్మరించడం అంటే అమరవీరుల యొక్క ఆశయాలు కొనసాగించడం. కాబట్టి తెలంగాణ జాతి ఏదైతే కోల్పోయిందో తప్పకుండా తెలంగాణ జాతికి అందించాల్సిన అక్కడ ఈ పాలకులకు ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు కానీ, వాళ్ళకు ఇంటి స్థలాలు కానీ, వాళ్ళకు ఇల్లు కట్టించేది కానీ, వాళ్ళకి నెలకు పెన్షన్ ఇచ్చేది అనుభూతిలో తప్పకుండా ఇవ్వాలని చెప్పి సందర్భంగా మనం త్యాగాల పునాది మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఏ ఒక కుటుంబమో ఒక వ్యక్తం చేసిన వచ్చింది కాదు. కాబట్టి త్యాగాల పునాదుల మీద ఏర్పడేటువంటి ఆ త్యాగాలకి ప్రభుత్వం ఏదైతే అష్యూరెన్స్ ఇచ్చిందో అవి తప్పకుండా నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ పోలీసు కృష్ణన్న విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద ఏర్పాటు చేయడం కావచ్చు, పోలీసు కృష్ణన్న యొక్క అమరత్వాన్ని స్మరించుకుంటూ ఇవాళ వాళ్ళ జయంతి ఉత్సవాన్ని కానీ, వారి వర్ధంతిని కానీ గొప్పగా నిర్వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మరొకసారి ఆనాడు ఆ పాలకుల యొక్క దురహంకారపు అహంకారం మాటల వల్ల గుండెలు గాయపడి త్యాగాలు లేకుండా తెలంగాణ రాదని చెప్పి